చాలామంది ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఈ మధ్య కాలంలో వాళ్ళవి అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉండగానే డెమాలిష్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బేసిక్‌గా లోన్‌లు పెట్టుకొని, లేకపోతే పర్మిషన్స్ తీసుకొని ఇంతింత ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నవి కూడా డెమాలిష్ చేయడం వల్ల అసలు వాళ్ళు అంటే ఆల్‌మోస్ట్ నష్టపోయినట్టే గదా! ఒకటి చాలామంది ఏందంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయిన కమిటీ ఏందంటే చెరువుల్ని పరిరక్షించడానికి, వాటర్ బాడీస్‌ని పరిరక్షించడానికి. పరిరక్షణ అంటే ఏంటి? ఆక్యుపై అవ్వకుండా చూసుకోవడం. హ్మ్. రైట్? సపోజ్ ఇల్లీగల్‌గా ఎవరైనా ఆక్యుపై అయ్యి ఉంటే డ్యూ ప్రాసెస్‌ని ఫాలో అయ్యి ఇన్ కేస్ పర్మిషన్స్ ఉంటే దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి. సపోజ్ గవర్నమెంట్ మీరు పర్మిషన్ అది లీగల్‌గా ఇచ్చారా? ఇల్లీగల్‌గా ఇచ్చారా? డిఫరెంట్ స్టోరీ. పర్మిషన్స్ ఇచ్చేసి అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ లాస్‌ని కూడా గవర్నమెంట్ భరించాలి. ఎందుకంటే మీరు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఇతను అక్కడ కట్టేవాడే కాదు, చేసేవాడే కాదు, ఎగ్జిక్యూట్ చేసేవాడే కాదు. పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్ కదా. ఒక లీగలైజ్డ్గా సావరిన్ డ్యూటీ డిశ్చార్జ్ చేయాల్సిన వ్యక్తి సావరిన్ డ్యూటీని డిశ్చార్జ్ చేయకుండా ఇల్విల్తో ఒక పర్మిషన్ ఇచ్చేస్తున్నప్పుడు ఆ లైబిలిటీ ఎవరు భరించాలి? నువ్వు కదా ఆఫీసర్వి, నువ్వు కదా ఫస్ట్ చెప్పాలి నేను దీనికి పర్మిషన్ ఇవ్వను, యువర్ అప్లికేషన్ రిజెక్ట్ అని చెప్పేసి అని. వై యు ఆర్ నాట్ రిజెక్టెడ్? వాట్ మేక్స్ యూ టు కంటిన్యూ దట్ అప్లికేషన్ అండ్ ఇష్యూ ద ఆర్డర్స్? ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? వాట్ మేక్ సెన్స్ ఇష్యూయింగ్ ఆఫ్ ఆర్డర్? నథింగ్. డస్ ఇట్ ఎనీబడి ఫోర్స్ యూ? దెన్ హూ ఇస్ హీ? వై యూ మేక్? నువ్వు ఎందుకు చేసావు? ఇప్పుడు ప్రజలకి అంటే చాలా మందికి ఈ విషయం గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇప్పుడు కూల్ చేశారు అనే బాధలోనే ఉంటారు తప్ప అండ్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాని తర్వాత దానికి మళ్ళీ ఇంటీరియర్‌గా లేకపోతే చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి ఉంటారన్నమాట. నేను అదే అంటున్నా. ఏదైతే మీరు ఖర్చులు దాని మీద పెట్టి మీరు లీగల్‌గా పర్మిషన్స్ తీసుకొని అన్ని అప్రూవల్స్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసి కూల్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ మీద సూ చేయొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఒక ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు వాస్ట్ పబ్లిసిటీ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్స్, ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్, నోటీసెస్ ఇవన్నీ జరగనుండాలి బ్యాక్ ఎండ్. జరిగిన తరువాత కానీ మీరు దాని మీద వాళ్ళకి ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చాక వాళ్ళు కోర్టుకు వెళ్ళాక కోర్టులో ఫైనల్ అయిపోయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో. నాకు పవర్ ఉంది కదా అని చెప్పేసి అని 12 ఏళ్ళ తర్వాత, 18 సంవత్సరాల తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు నేను లేచి నేను ఇప్పుడు చేస్తా అంటే నో బాస్, నీ లిమిటేషన్ 30 ఇయర్సే. యాజ్ పర్ ద లిమిటేషన్ యాక్ట్ యూ హ్యావ్ ఓన్లీ 30 years ఆఫ్ టైమ్. ఇఫ్ యూ డిడ్ నాట్ యాక్ట్ దెన్ యూ హ్యావ్ టు గో సివిల్ కోర్ట్. సివిల్ కోర్ట్కి వెళ్ళి అప్పుడు నువ్వు అక్కడ కంటెస్ట్ చేయి. అప్పుడు నీకు రైట్ సివిల్ కోర్ట్ ఇస్తే దెన్ యూ హ్యావ్ టు కమ్. నీకు రైట్ లేకుండా 30 years వ్యాలిడిటీ, నీ రైట్ నువ్వు కోల్పోయావు. ఒక గవర్నమెంట్ ల్యాండ్ని సపోజ్ ఎంక్రోచ్ చేసుకున్నాడు అనుకోండి, నీ లిమిటేషన్ ఏంటి? 30 years. నువ్వు 30 yearsలో ఎందుకు యాక్ట్ అవ్వలేదు? ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? ఎందుకు డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వలేదు? ఎందుకు వాళ్ళని ఎవిక్ట్ చేయలేకపోయావు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు సైలెంట్ అయిపోయావు? వాళ్ళకి పవర్ ఎందుకు ఇచ్చావు? తర్వాత వాళ్ళకి నాలా కనెక్షన్స్ ఎందుకు ఇచ్చావు? రోడ్లు ఎందుకు వేసావు? ఓటర్ కార్డు ఎందుకు ఇచ్చావు? ఓట్లు ఎందుకు ఇచ్చుకున్నావు? గవర్నమెంట్ ఎందుకు ఫామ్ అయింది? దిస్ ఇస్ ఆల్ బిగ్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ క్వశ్చన్ చేయాలి యాక్చువల్గా. ఎవరైతే బాధితులు ఉంటారో ఇలా కోల్పోయిన వాళ్ళు వాళ్ళ సామాన్లు బయటపడేసి నష్టపోయి మొత్తం ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ కమిటీ మీద కోర్టుకి వెళ్ళొచ్చు, నష్టపరిహారం కోరచ్చు. కంపల్సరీగా మీకు రిహాబిలేషన్ R&R ప్యాకేజ్ ప్రకారం వాళ్ళు మీకు రిహాబిలేషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఉండడానికి సమస్య లేదు. ఇది మళ్ళీ కొత్తగా వాళ్ళు అక్వైర్ చేసినట్టే. చెరువుల్ని పరిరక్షించడానికి వాళ్ళు ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో ఇట్స్ నథింగ్ బట్ అనే న్యూ అక్వైయేషన్. మళ్ళీ న్యూగా అక్వైర్ చేసినట్టే. అది జస్ట్ కొట్టేసాం మేము వెళ్ళిపోతామంటే కుదరదు బాస్. కొట్టిన తర్వాత నువ్వు ఏం చేసావు? చెరువుని ఎంత డెవలప్ చేసావు? ఎంత క్లీనప్ చేసావు? ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. ఇక్కడ మార్కింగ్ ఎక్కడ చేసావు? వెళ్ళిపోతాయని చెప్పావు? ఇవన్నీ ఇంపార్టెంట్ థింగ్స్. వీళ్ళంతా ఫస్ట్ చిన్న వాళ్ళ మీద పడ్డానికి రీజన్ ఏంటంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళరు. పెద్దవాళ్ళందరూ కూడా భయపడి ఇమీడియట్గా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని గవర్నమెంట్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు అలా అయితే రీసెంట్గా వాళ్ళ రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రదర్ కానివ్వండి, తిరుపతి రెడ్డిని ఇంటికి నోటీసులు ఇచ్చారు. బట్ దాన్ని ఇంకా డెమాలిష్ చేయలేదు. నేను అదే అంటున్నా, నోటీసులు ఇవ్వడం అనేది గుడ్ థింగ్. యా, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. బట్ వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చి దే హ్యావ్ టు గివ్ సమ్ టైమ్, బట్ దే ఆర్ నాట్ డూయింగ్ లైక్ దట్.
కాకపోతే వీళ్ళకి నోటీసులు ఇచ్చిన విత్ ఇన్ 1 వీక్లోనే దే ఆర్ టేకింగ్ యాక్షన్, రైట్? బట్ ఇక్కడ ఎందుకు అట్లాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అంటే వీళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయా, వీళ్ళకు ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయా? వాళ్ళు ఆ కేసుకి ఎందుకు అలా చేయలేదు, ఈ కేసుకి ఎందుకు ఎలా చేశారనే దానికి ఖచ్చితంగా మీరు కోర్టులో ఛాలెంజ్ చేస్తే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది వాళ్ళప్పుడు, ఓకే. రైట్? అది ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి కమిషనర్ అడిగితే చెప్తాడా? నో. ఎందుకు చెప్పారు చెప్పండి? హీ ఫీల్స్ దట్ హీఈస్ అ సుపీరియర్, ఓకే. హీఈస్ అ లార్డ్. సో అప్పుడు ఆ లార్డ్ని ఎక్కడ కొట్టాలి మనము? ఇన్ ద కోర్ట్. కోర్టులో తీసుకొచ్చి ఇప్పుడు చెప్పాయి అంటే అప్పుడు చెప్తారు. మీరు అతని దగ్గరికి వెళ్ళేసి లేకపోతే హైడ్రా కమిషనర్ దగ్గరికి ఇప్పుడు దాదాపు హైడ్రా ఏర్పడిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇది 1.5 month అనుకుంటా. సో దీని మీద మేము స్ట్రింగ్ ఆపరేషన్స్ చేసాము. చాలా వరకు ఎంక్రోచ్ అయినటువంటి చెరువుల దగ్గర నుంచి లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్లు కానివ్వండి, చాలా మేము చూపించే ప్రయత్నం చేస్తాం. ఈవెన్ మేము చూపించాం కూడా. సో ఆ చూపించిన ప్రక్రియలో కొంతమంది పొలిటీషియన్స్ రెస్పాండ్ అయ్యారు అండ్ దే గేవ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. ఇమీడియట్గా అది మేము కానీ ఎంక్రోచ్ చేస్తున్నా, అది ఇల్లీగల్గా ఉన్నా, వీ వాంట్ టు మాకు మేమే డెమాలిష్ చేస్తామని. నాకు తెలిసి జైబేరి, నాట్ ఓన్లీ జైబేరి, యు నో వాట్, లైక్ కాంగ్రెస్ లీడర్ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి అది హిమాయత్ సాగర్లోని FTLలోనే ఉంది ఫామ్ హౌస్. సో దానికి నోటీసులు ఇంకా వెళ్ళలేదు అండ్ స్టిల్ దాన్ని డెమాలిష్ కూడా చేయలేదు. అంటే హైడ్రా కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. క్వశ్చన్ చెప్పనా? హైడ్రా ఇలాంటివి చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు జీవో నేను ఇంప్లిమెంట్ చేసేస్తున్నా అన్నప్పుడు నీ జీవో నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు అని SOP నీ దగ్గర లేకుండా, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లేకుండా ఏ విధంగా నువ్వు మూవ్మెంట్ అవుతున్నావు? నీకు ఇచ్చిన పవర్స్ ఏంటి? కన్ఫర్ట్ చేసిన పవర్స్ ఏంటి? పవర్స్ డరైవ్ ఎక్కడి నుంచి అయ్యాయి? ఇప్పుడు చట్టబద్ధత కల్పించారని చెప్పేసి న్యూస్ వచ్చింది. నేను అదే అంటున్నా. ఆ జీవో దెర్ ఈస్ నో శాంటిటీ అట్ ఆల్. ఇట్ ఈస్ ఓన్లీ అ జీవో బాస్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఓకే. దట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నాట్ బియాండ్ ఆఫ్ ద లెజిస్లేటివ్ యాక్ట్. నీకు లెజిస్లేటివ్ యాక్ట్ కంటే బియాండ్ నువ్వు కాదు. నువ్వు ఏ యాక్ట్ని ఫాలో అవ్వాలి? మళ్ళీ GHMC యాక్ట్ ఫాలో అవ్వాలి. నీకు యూ డోంట్ హ్యావ్ ఎ పవర్. దెన్ ఇట్ ఇస్ అ కాంట్రా. ఇట్స్ అ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇట్స్ అ వైరస్ జీవో. ఓకే. ఇంకొక విషయానికి వస్తే మాత్రం ఏవైతే నోటీసులు ఇస్తున్నారో ఆ నోటీసులకు కూడా సంబంధించి హైడ్రా అనే పేరుతో నోటీసులు ఇవ్వట్లేదు. అండ్ ఇప్పుడు బేసిక్ గా హైడ్రాకి చట్టబద్ధత కల్పించారు కాబట్టి. ఎక్కడ చట్టబద్ధత కల్పించారు? గవర్నమెంట్. దట్స్ అ గవర్నమెంట్ ఆర్డర్ అండి. నేను అదే గవర్నమెంట్ ఆర్డర్. ఇట్ ఇస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అంతే. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కి మీకు లెజిస్లేటర్ యాక్ట్ కంటే మించిన పవర్స్ ఉండవు. నేను అదే కాన్స్టిట్యూటెడ్ కమిటీకి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి నోటీసులు ఇస్తున్నారు, GHMC నుంచి నోటీసులు ఇస్తున్నారు తప్ప ఈ రెండింటి దగ్గర నుంచి నోటీసులు వస్తున్నప్పుడు ఇక్కడ హైడ్రా అనే పేరుతో కూల్చడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది కూడా దాంట్లో ఇంప్లిమెంట్ అయ్యే ఉంటుంది కదా. అండ్ హైడ్రా అనేది ఎందుకు దాంట్లో ఇంక్లూడ్ చేయట్లేదు నోటీసులు ఇచ్చినప్పుడు? నేను అదే అంటున్నా. హైడ్రా కన్ఫర్ట్ దానికి పవర్స్ ఏమున్నాయి అంటే, బేసిక్గా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. కమిటీ కాన్స్టిట్యూట్ అయ్యి దాని ఆబ్జెక్ట్స్ ఏంటంటే చెరువుల్ని, నాలాని ఇవన్నీ పరిరక్షించడం వాళ్ళ బాధ్యత. పరిరక్షించాలంటే ఏమి చెయ్యాలి అన్న దానికి కూడా వాళ్ళ దాంట్లో ఏం చెప్పారంటే యాక్ట్ ని రెఫర్ చేసుకోమన్నారు. రైట్, నేను కాదనట్లేదు. ఇప్పుడు పరిరక్షించే పరిగణలోకి వెళ్తే మాత్రం ఇందులో మెయిన్ ఏమొస్తుంది? GHMC వస్తుంది. మీకు ఇంకో క్వశ్చన్ చెప్పనా? కూల్చాల్సింది ఎవరు? GHMC వాళ్ళు లేదా డిజాస్టర్ వాళ్ళు. దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యు. వాళ్ళిద్దరు చేయాలి. వీళ్ళు ఏం చేయాలి? హైడ్రా అనే వాళ్ళు వాళ్ళకి చెప్పాలి, బాస్ ఇదిగో మేము అన్ని ఫైండ్ అవుట్ చేసాము, ఇవి మీరు చెయ్యండి అని చెప్పి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవాలి. వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళడానికి వీళ్ళకి పవర్ లేదు. వీళ్ళు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి పవర్ లేదు. వీళ్ళకున్న పవర్స్ ఎక్కడి నుంచి అంటే మళ్ళీ అగైన్ డరైవ్ ఫ్రమ్ ద యాక్ట్. మీకు యాక్ట్లో పవర్ కన్ఫర్ట్ చేయకుండా, యాక్ట్ని అమెండ్ చేయకుండా మీకు ఎలా పవర్ వచ్చింది? ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఏదైనా ఆర్డినెన్స్ అంటే ఏదో అనుకోవచ్చు. ఆర్డినెన్స్ ఫ్రమ్ ద జీవో అంటే దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. బట్ ఎవ్రీ జీవో కెనాట్ బి లైక్ అన్ ఆర్డినెన్స్. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ద ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ నథింగ్ బట్ అన్ యాక్ట్, టెంపరరీ యాక్ట్ అనుకోవచ్చు. అది అంటిల్ అన్లెస్ అది అసెంబ్లీలో బిల్ పెట్టేంత వరకు ఎవ్రీ 6 months దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ కూర్చుంటారు. ఇప్పుడు కోర్టులో ఎవరైనా వెళ్ళి కేసు ఇస్తే దీని మీద అది ఇప్పుడు గవర్నమెంట్ మీదకి వెళ్తుందా, లేకపోతే GHMC మీదకి వెళ్తుందా, లేదా ఏదైతే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వెళ్తుందా? దాంట్లో ముగ్గురిని పార్టీలు చేస్తారు. ఓకే. సో దాంట్లో కన్సర్న్ ఎవరు ఎక్కువ? హైడ్రా అనే పేరు మాత్రం రాదు. వచ్చింది. ఎలా? ఆ జీవోని ఛాలెంజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఈ జీవోలో ఉన్న బాడీ యాక్ట్ అవుతుంది. ఈ బాడీకి ఉన్న పవర్స్ ఏంటి, కన్ఫర్డ్ అయిన పవర్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పవర్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఉన్న పవర్స్ కూడా నెక్స్ట్ దేని ఫాలో అవ్వమన్నారంటే యాక్ట్ని ఫాలో అవ్వమన్నారు. వీళ్ళకి ఓన్గా ఇష్టం వచ్చినట్టు పొమ్మని చెప్పలేదు. యాక్ట్లో రూల్స్లో ఏమున్నాయో యూ హ్యావ్ టు ఫాలో దట్ రూల్స్. ద హైడ్రా ఒక బాడీ ఏంటంటే ఇట్స్ ఎ కాన్స్టిట్యూటెడ్ బాడీ టు ప్రొటెక్ట్. ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్, ఐడెంటిఫై ద లొకేషన్స్,
ఎగ్జామిన్ దట్, దెన్ యూ హ్యావ్ టు ఇష్యూ ద నోటీసెస్ అగైన్, ఫ్రెష్ నోటీసెస్ ఇష్యూ చేయాలి. నువ్వు నోటీసెస్ ఒకసారి ఇష్యూ చేసిన తర్వాత అలా ఏం రిప్లై అవ్వలేదు, స్పీకింగ్ ఆర్డర్స్ అయిపోయినాయి. స్పీకింగ్ ఆర్డర్స్ హైడ్రా అనేది ఒక కమిటీ, రైట్? దట్స్ వాట్, అవును, కమిటీ. సో కమిటీ అన్నప్పుడు ఇక నువ్వు నోటీసులు ఇచ్చేది దేని తరపు నుంచి ఇస్తున్నావు? కన్సర్న్ యాక్ట్ ఏదైతే ఉంటుందో, జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంటుందో, జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం వాళ్ళు నోటీసెస్ ఇవ్వాలి. వీళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే, నేను అదే చెప్తున్నా, హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని ఎకరాల్లో ఎంత ఆక్యుపై అయిపోయింది, ఆక్యుపై అయిపోయిన దాంట్లో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో పర్మిషన్స్ ఇచ్చారా, పర్మిషన్స్ లేకున్నా ఎన్ని ఉన్నాయి, ఇదంతా ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకొని పబ్లిక్లో పెట్టాలి. పెట్టి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా నోటీసులు ఇవ్వాలి. పబ్లిక్ నోటీసులు ఆన్లైన్లో కూడా పెట్టాలి. ఎవరికి కావాలంటే వాళ్ళు చూసుకుంటారు. వాటిలో ఎవరెవరు పర్వ్యూలో వస్తున్నారు, పర్వ్యూలో రావట్లేదు, దాంట్లో ఒకవేళ వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చింటే పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయాలి. నువ్వు పర్మిషన్స్ని క్యాన్సిల్ చేయాలంటే నీకు ప్రొసీజర్ ఉంది మళ్ళీ. ఈవెన్ నువ్వు పర్మిషన్స్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేయాలన్నా నువ్వు చేయలేవు. అవును, నువ్వు అప్పీల్కి వెళ్ళాలి. అవును, వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? గవర్నమెంట్ దగ్గర అప్పీల్కి వెళ్ళాలి. అవును, గవర్నమెంట్ దగ్గర అప్పీల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి మళ్ళీ నోటీస్ రావాలి. ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి నోటీస్ రావాలి. వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. ఇదంతా పెద్ద లీగల్ బ్యాటిల్. ఇది ఇంత చిన్న విషయం కాదు. ఈ లీగల్ బ్యాటిల్ అన్ని ఎవరు చేస్తారు? పాపం అవగాహన ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఇంకోరు. కానీ చాలా మంది కూడా ₹1,00,00,000, ₹1,50,00,000 పెట్టుకొని డబ్బులు పెట్టి విల్లాలు కొనుక్కొని చాలా మంది నష్టపోతున్నారు. అవును. కానీ అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు నష్టపోయిన ప్రతి రూపాయి కూడా మీరు ముక్కు పిండి వసూలు చేయొచ్చు. ఇప్పుడు అనదర్ డౌట్ ఇక్కడ ఏంటంటే, బ్యాంక్ లోన్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో ఇప్పుడు ఆ బిల్డింగ్ డెమాలిష్ చేసేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇప్పుడు లోన్ కట్టాలి, ఇదంతా మాకు సంబంధం లేదు, మేము లోన్ ఇచ్చాం అని చెప్పేసి అని అంటారు కదా వాళ్ళ పేరు మీద. సో అలాంటి వాళ్ళని ఇబ్బంది పడుతుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు లోన్ అగైనెస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒకటి ఉన్నాయి కొన్ని, అది డెట్ రికవరీ దాంట్లోకి వస్తుంది. మీరు డెట్ అగైనెస్ట్ దేనికి ఇచ్చారు? ఒక ప్రాపర్టీకి. ఆ ప్రాపర్టీనే లేకపోతే డెట్ ఏమైంది? ప్రాపర్టీనే లేదు, డెట్ ఏమైంది? డెట్ ఆల్వేస్ డెట్ కట్టకపోతే అప్పుడు ప్రాపర్టీని వాళ్ళు రికవరీ చేసుకుంటారు. కానీ రికవరీ చేసుకోవడానికి కూడా లేదు. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు కడుతున్నారా కట్టట్లేదు అనేది ఫస్ట్ క్వశ్చన్. నువ్వు లోన్ తీసుకున్నావు, నువ్వు దాన్ని లోన్ని లీగల్ పర్పస్లో యూస్ చేస్తున్నావా, ఇల్లీగల్ పర్పస్ యూస్ చేస్తున్నావా అనేది డిఫరెంట్ స్టోరీ. మళ్ళీ నువ్వు ఇచ్చిన పర్మిషన్స్, నీకు ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని బ్యాంక్ వాడు నువ్వు రిక్వెస్ట్ చేసిన ప్రకారంగా నీకు లోన్ ఇస్తాడు. నీ కాంట్రాక్ట్, వాడికి నీకున్న కాంట్రాక్ట్ ఏంటి? నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు లోన్ అంతే. అది లీగలా ఇల్లీగలా ఇంకోట సెకండరీ. వాడి ఇల్లీగల్ అయినా కూడా బ్యాంకర్ అనుకుంటే లోన్ ఇస్తాడు. ఎందుకంటే అది వాడి ప్రెరోగేటివ్ పవర్స్, వాడికి డిస్క్రిషనరీ పవర్స్, అది వాడి ఇష్టం. ఎందుకంటే లోన్ ఇచ్చే లెండర్ వాడు కాబట్టి. రికవరీ చేసుకునే మెథడాలజీ వాడికి డిఫరెంట్ ఉంది. మళ్ళీ డెట్ రికవరీ యాక్ట్ ప్రకారం వెళ్తారు, లేకపోతే సర్ఫేస్ యాక్ట్ ప్రకారం వెళ్తారు. రికవరీ చేసుకునే ప్రొసీజర్స్ వాళ్ళు ఫాలో అవుతారు. కానీ వాళ్ళు కూడా నష్టపోతున్నట్టే కదా. ఎలా నష్టపోతారు బ్యాంక్ వాళ్ళు? బ్యాంక్ వాళ్ళకి ఏం నష్టం ఉంది ఇక్కడ? ఎండ్ ఆఫ్ ద డే రికవరీ చేసుకుంటారు వాళ్ళు. ఎలా? ఇప్పుడు వీళ్ళ దగ్గర కట్టాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే. ఒకవేళ వీళ్ళు కట్టకపోతే ఆస్తిని జప్తు చేసుకొని దాన్ని సేల్ చేసుకొని, చేసుకోవడానికి ఆస్తి కూడా లేదు కదా అప్పుడు. అలాంటప్పుడు వీళ్ళకి దగ్గర ఏం ఆస్తులు ఉంటే వాటిని జప్తు చేసుకుంటారు. అట్లా కుదురుతుందా మరి? కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని చేసుకోవచ్చు వాళ్ళు. ఉంది, అలా అయితే చేసుకోవడానికి ఉంది. మరి అయితే ఇప్పుడు వీళ్ళు నష్టపోయారు కాబట్టి దీన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కిందకి వెళ్ళి దాన్ని ఒక పెద్ద లీగల్ బ్యాటిల్ ఇప్పుడు ఇక్కడ. ఎందుకు లీగల్ బ్యాటిల్ అంటే, నువ్వు లోన్ పర్పస్ ఏంటి, లోన్ అగ్రిమెంట్స్ ఏంటి, వీళ్ళకి అగ్రిమెంట్స్ ఉంటాయి, దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆర్బీఐ రూల్స్ ఉంటాయి, ఆర్బీఐ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆర్బీఐ నోటిఫికేషన్స్ ఉంటాయి, సర్క్యులర్స్ ఉంటాయి, ఇవన్నీ ఆబ్జెక్ట్స్. చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ ఇది. సో లోన్ ఇచ్చేది కూడా పర్పస్ఫుల్ లోనా, అన్పర్పస్ఫుల్ లోనా, లేకపోతే లీగలైజ్డ్ లోనా, ఇల్లీగల్ లోనా, లేకపోతే ఇవన్నీ చాలా చూసి అవన్నీ ఎగ్జామినేషన్ చేస్తే కానీ చెప్పలేము మనము. ఎందుకంటే ఓవర్ ద డిస్కషన్ దీంట్లో చాలా లీగల్ అంశాలు ఉన్న అంశం ఇది. ఎందుకంటే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ని బేస్ చేసుకొని సబ్సీక్వెంట్గా చాలా పర్మిషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అసలు ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగింది లీగలా ఇల్లీగల్ అనేది ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ ఇల్లీగల్గా రిజిస్ట్రేషన్ చేస్తే దానికి టైం ఏంటి, ఎప్పటి లోపల క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ ఎప్పటి లోపల యాక్ట్ అవ్వాలి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకవేళ సపోజ్ ఎంక్రోచ్ అయ్యారు, ఒక లేఅవుట్ వేసారు, ఎంక్రోచ్ చేసి లేఅవుట్ వేసినప్పుడు వెరిఫికేషన్ చేయకుండా అయితే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వదుగా. ఒక లేఅవుట్ వేసినప్పుడు దానికి మళ్ళీ లేఅవుట్లో కూడా మీకు ఏమవుతుందంటే, కొన్ని ప్లాట్స్ జిహెచ్ఎంసీకి సరెండర్ చేసి పెడతారు, అంటే మార్టిగేజ్ చేసి పెడతారు. మొత్తం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ మార్టిగేజ్ నుంచి ఈ ప్లాట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇల్లీగల్ అనడానికి స్కోప్ ఎక్కడా? ఇప్పుడు లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని చాలా ఉన్నాయి,
అంటే లేక్కి ఆనుకొని లేక్కి దగ్గరగా వ్యూ పాయింట్ కోసం అని చాలామంది పర్మిషన్స్ తీసుకునే కడుతున్నారు. ఇప్పుడు వాటికి కూడా నోటీసులు ఇచ్చి వాటిని కూడా కూలగొడితే అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఇటు మణికొండ కానీ ఇటు నార్సింగ్ కానీ లేకపోతే ఈ కొత్త కోకాపేట కానీ ఇట్లాంటి ప్లేసెస్లో కొంచెం మంది వెల్ సెటిల్ బ్యాచ్ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరి వ్యూ పాయింట్ కూడా ఒకటే, ఏది లేక్ వ్యూ పాయింట్స్ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ లైక్ 1.5 CR 2 CR అలాగా ఇన్వెస్ట్ చేసి అండ్ దే ఆర్ బయింగ్ 1 ఫ్లాట్ ఆర్ ఎల్స్ లైక్ విల్లా అనుకుందాం. ఇప్పుడు దాన్ని వచ్చి సడన్గా హైడ్రా పేరుతోటి GHMC నుంచి నోటీసులు ఇచ్చి లేకపోతే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటీసులు ఇచ్చి ఇది ఎంక్రోచ్మెంట్కి గురైంది, ఇది చెరువుని ఆక్రమించి ఉంది, ఇది FTLలో ఉంది, ఇది బఫర్ జోన్లో ఉంది, సో దీన్ని కూల్ చేయాలి తప్పదు, మీరు 2 రోజుల్లో ఖాళీ చేయాలి అంటే అక్కడ ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దాని ఒక సింగిల్ ఫ్లాట్ అనే అనుకుందాం, అలా కాదు ఒక కమ్యూనిటీ అనుకుందాం. కమ్యూనిటీకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ వరకు ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి అసలు? దానికి నేను ఏం చెప్తున్నానంటే ఆక్యుపైడ్ ఉన్న ప్లేసెస్ని మీరు హై హ్యాండెడ్గా తీసుకోవడానికి లేదు. 2013లో జియో నెంబర్ 511 అని చెప్పేసి అని షెల్టర్ లేని వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఒక జియో ఇష్యూ చేసింది. అవును. ఇప్పుడు మీరు వాళ్ళని రోడ్డు మీద పడేస్తే షెల్టర్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. డెఫినెట్లీ కదా. సో కాబట్టి వాళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు అన్నప్పుడు మీకు రెగ్యులరేషన్ చేసుకునే స్కోప్లో ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఆ రెగ్యులరేషన్ చేసుకునే దానికి కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. వేటిని రెగ్యులైజ్ చేయొచ్చు, వేటిని రెగ్యులైజ్ చేయకూడదు అని చెప్పేసి. అయితే ఆల్రెడీ ఆక్యుపై అయిపోయింది, వాళ్ళు లైఫ్ని అక్కడ స్టార్ట్ చేస్తూ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసి ఉన్నప్పుడు అది ఒక పెద్ద లీగల్ బ్యాటిల్. మళ్ళీ సుప్రీంకోర్టు వరకు దాన్ని ఛాలెంజ్ చేయాల్సి ఉంటుంది. మీరు అంత ఎక్స్టెన్సివ్ ఉన్న ఇష్యూస్లలో ఇంత హై హ్యాండెడ్ యాక్షన్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంత హై హ్యాండెడ్ యాక్షన్ తీసుకున్నారనుకోండి, సపోజ్ రేపు సుప్రీంకోర్టులోకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఫేవరబుల్గా వాళ్ళకి జడ్జ్మెంట్ వచ్చింది అనుకోని, ఈ పైలు కొట్టినవి పడిపోయినవి ఇవన్నీ ఎవరు కట్టివ్వాలి? మళ్ళీ అగైన్ మీరే చేయాలి, ఎందుకంటే మీ మీద సూ వేస్తారు కాబట్టి. కానీ ఇన్ని రోజులు మళ్ళీ మెంటల్ ప్రెషర్, అగోని, పెయిన్, దీనికి కూడా మీరు వాళ్ళు డెఫమేషన్ వేస్తారు. ఈ లోపల హైడ్రాకి సంబంధించి కమిషనర్ ఇప్పుడు ఎవరైతే చర్యలు తీసుకుంటున్నారో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతారు. అదే నేను అంటున్నా. అయిపోయినా కూడా ఆ టైంలో డ్యూ ప్రాసెస్ వినండి, ఆ టైంలో డ్యూ ప్రాసెస్ ని ఫాలో అయ్యావా లేదా, మైండ్ అప్లికేషన్ ఉందా లేదా, సావరిన్ డ్యూటీని డిశ్చార్జ్ చేసావా లేదా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉంది కదా అని చెప్పేసి అని ఇష్టానుసారము వితౌట్ మైండ్ అప్లికేషన్ చేయడానికి లేదు. ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైతే హై హ్యాండెడ్ యాక్షన్స్లో వెళ్తాయో ఆ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఆ ఆఫీసర్ మీద కొరడా మీరు చూపించవచ్చు. హైకోర్టుకి వెళ్ళి అతని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకుంటుంది. గవర్నమెంట్ నాకు పవర్ ఇచ్చిందంటే నేను యాక్ట్ అయ్యానంటే డెఫినెట్లీ గవర్నమెంట్ నీకు పవర్ ఇచ్చిందనేది కూడా నువ్వు ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఆ పవర్ ఉందా లేదా, రూల్ ఆఫ్ లా ప్రకారం నేను చేస్తున్నాను లేదా. జీవో ఇట్స్ నాట్ బియాండ్ ద యాక్ట్. జీవోని యాక్ట్ కంటే మించింది కాదు. నీ జీవో అనేది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఒక యాక్ట్లో నుంచి డరైవ్ అయిన పవర్స్ని బేస్ చేసుకొని నీకు కన్ఫర్ట్ చేసి ఒక ఎగ్జిక్యూషన్కి ఇచ్చిన పాస్పోర్ట్ లాంటిది. పాస్పోర్ట్కి ఎంత పవర్ ఉంటుంది? జస్ట్ చూపించామా పోయామా అంతే ఉంటుంది. అంతకు మించి బియాండ్ పవర్స్ ఉండవు పాస్పోర్ట్కి ఎప్పుడు కూడా. అంటే ఒక అథారిటీ నీకు ఇచ్చినప్పుడు ఈ అథారిటీకి లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం మాత్రమే మీరు చేయాలి తప్ప అన్రీజనబిలిటీ మైండ్ అప్లికేషన్ని మేము చేసి మా ఇష్టానుసారం చేస్తామనడానికి దాంట్లో మీకు అంత పవర్స్ లేవు. ఇది ఫస్ట్ మనం గుర్తు చేసుకోవాలి. లేవు అన్న విషయం మనం ఎక్కడ క్వశ్చన్ చేయాలి? కోర్టులో క్వశ్చన్ చేయాలి. ఎవరు క్వశ్చన్ చేయాలి? ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే విక్టిమైజ్డ్ ఉంటారో, విక్టిమ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఛాలెంజ్ చేయాలి. వాళ్ళు వస్తే డెఫినెట్గా కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు అప్పుడు కోర్టు అవన్నీ విన్న తర్వాత డెఫినెట్గా వాళ్ళకి ఫేవరబుల్ ఆర్డర్ చేసే అవకాశాలు ఉంటాయి.